ఆ మహిళ వ్యవహరించిన తీరు సభ్య సమాజం, ఆ మహిళతో ఈయన వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందనే అభిప్రాయం ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధి అయ్యుండి కూడా ఈ రకంగా రాసలీలలు చేస్తూ వీళ్ళు ఏమీ చెప్పాలనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి నాకు అర్థం కాదు. అంటే మీరు ఒక గౌరవమైన పోస్ట్లో ఉన్నారు, మీరు చాలా మంది మిమ్మల్ని చూస్తూ ఉంటారు, మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. కానీ మీ ప్రవర్తన, మీ తీరు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో నాయకుల తీరు ఎలా ఉందంటే మాటల్లో చెప్పలేని విధంగా ఉంది. మళ్ళీ నిష్పక్షపాతంగా మేము రాజకీయం చేస్తాము, మహిళల్ని సమానంగా చూస్తూ వాళ్ళ సాధికారత కోసం కృషి చేస్తాము అంటూ కబుర్లు చెప్తారు. ఈ రోజున మహిళలు ఏంటండి, ఎస్పీలే భయపడుతున్నారు. అసలు మీ పాలనలో ఎస్పీలే, ఐపీఎస్ అధికారులే భయపడుతున్నారు మీ పాలనలో. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఐపీఎస్ సంజయ్కి నిష్పక్షపాతంగా పనిచేస్తారనే పేరుంది, అవునా కాదా? ఆయనకు ఏ రాజకీయ పక్షానికి కొమ్ము కాయరని ఐపీఎస్ అధికారులే స్పష్టం చేస్తూ ఉంటారు. ఆయన కూడా మీ నిధుల్లో దుర్వినియోగానికి బలైపోయారు. ఆయన కూడా ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై మీరు ఎంత కక్ష తీసుకున్నారు ప్రజలందరం చూసాము. దళితులను ఎంత హేయంగా మాట్లాడతారు మీరు, గంజాయి తాగేవాళ్ళు. మీరు మాట్లాడిన మాటలే 27/4/2024 విత్ డేట్ చెప్తున్నాను నేను ఈ రోజున. గత సంవత్సర కాలంగా ఎవ్వరు రాష్ట్రంలోని ఏ పనులు చేసుకునే వాళ్ళు కూడా సంతృప్తిగా లేరు ఈ కూటమి ప్రభుత్వంతో. అది రైతుల దగ్గర నుంచి, చదువుకునే పిల్లల దగ్గర నుంచి, ఉద్యోగాలు చేసుకునే మహిళలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఎవ్వరూ సంతోషంగా లేరు. ముఖ్యంగా మహిళలు అయితే నిన్నటికి నిన్న మీరు అమలుపరిచిన బస్సు పథకం కూడా చూసాం కదా. ఫ్రీ అన్నారు, డబ్బులు తెచ్చుకోకుండా టికెట్ కొనుక్కోవడానికి వస్తే అయ్యో ఇది ఫ్రీ కాదమ్మా అంటారు అక్కడ వాళ్ళు. మళ్ళీ వాళ్ళు వెళ్ళి డబ్బులు తెచ్చుకుని టికెట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి. బస్సుల ముందు ఇది స్త్రీ శక్తి సంబంధించినది కాదు, ఇక్కడ వర్తించదు ఆ పథకం అని చెప్పి బోర్డులు పెట్టుకుని తిరుగుతున్నారు. ఇంకేంటి మీరు ఇచ్చింది? మాటలు అందరూ చెప్తారు, కానీ మీరు మాటలు చెప్పినవన్నీ కూడా చేతల్లో చేసి చూపించేటువంటి ఆ నమ్మకం మీకు ఉన్నప్పుడే ఆ మాటలు చెప్పండి. లేకపోతే నవ్వుతున్నారు ప్రజలందరూ కూడా. ఈ రోజున చూసాం కదా, ఇప్పుడు సంవత్సర పై కాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళల పట్ల, దళితుల పట్ల, ఐపీఎస్ అధికారుల పట్ల, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరు ఇది. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇవన్నీ కూడా ప్రజలు ఏ రకంగా సమాధానం చెప్పాలో అప్పుడు చాలా గట్టిగా సమాధానం చెప్తారు. ఇవాళ రేపు ఒక వరం ఏమిటంటే ఏది వచ్చేసినా అది మార్ఫింగ్ అని చెప్పేయచ్చు, ఏది అయినా మాట్లాడేయచ్చు. తర్వాత అయ్యో అది ఏఐ అండి మాకేం సంబంధం లేదు అని చెప్తున్నారు. మరి నిజాలు భగవంతుడికే తెలియాలి. మీరు మీడియాలోనే ఉన్నారు, మీకు ఒక ఐడియా ఉంటుంది కదా సార్. ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా అక్కడ మా మహిళా నేతలు వెళ్ళి మాట్లాడుతున్నాము, వాడిని ప్రశ్నిస్తున్నాము. అది మచిలీపట్నం కావచ్చు, రాజమండ్రి కావచ్చు, పాయకరావుపేట కావచ్చు, వైజాగ్లో కావచ్చు, రాప్తాడులో కావచ్చు, ఎక్కడైనా ప్రతి చోట మొన్న ఒక ఆడ మనిషిని చెట్టు కట్టేసి కొడుతుంటే తన కన్న బిడ్డ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా గొంతెద్దాన్ని ప్రశ్నించింది. ఆ తర్వాత కదా ఆమెకు న్యాయం జరిగింది కుప్పంలో. సో ఇలాగా ప్రతి చోట ఎక్కడ మహిళలకు అన్యాయం జరుగుతున్నా అక్కడ ముందు నిలబడేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సగర్వంగా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మా అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలపై అపారమైన గౌరవం. ప్రతి మహిళని కూడా సొంత చెల్లిలా చూసేటువంటి విశాల హృదయం అయింది. కాబట్టి రాష్ట్రంలో ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా కూడా ముందుండి ప్రశ్నించేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రశ్నించే పేపర్ సాక్షి, కవర్ చేసేటువంటి ఛానల్ సాక్షి మీడియా. ఇది అందరికీ తెలిసిన విషయమే. అవును, ఆయన ఎక్కడున్నారు అసలు? నిజమే, నేను మొన్న కూడా అన్నాను, ఈయన అసలు కనబడట్లేదు, ఏమైపోయారు ఈయన? ఇన్ని జరుగుతున్నా కూడా ఒక్కదానికి కూడా మాట్లాడరు. ఆయన సొంత నియోజకవర్గంలో జరిగితే మాట్లాడరు. ఆయన పక్కన కాకినాడ జిల్లాలో మొన్న డాక్టర్ పైన నర్సింగ్ కోర్స్ చదివేటువంటి వాళ్ళ మీద గవర్నమెంట్ హాస్పిటల్లో అంత ఇష్యూ జరిగితే అప్పుడు కూడా ఆయన వచ్చి మాట్లాడలేదు. ఒక్క విషయంలో ఆయన స్పందించరు. ఆయన ఏం చేస్తున్నట్టు? సార్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వేర్ ఆర్ యూ?
సో ఇవన్నీ గుర్తుపెట్టుకుని ప్రజలందరూ ఈరోజు అనుకుంటున్న మాట, మళ్ళీ రాష్ట్రం బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవ్వాలి అని. ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈ రోజున చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే అప్పుడే ఓటు హక్కు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కూడా రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా అని. సో మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న.